ఒక్క నవంబర్‌లోనే 3 బ్రాండ్స్ యొక్క 3 కార్లు అయితే లాంచ్ అవుతున్నాయి. లాంచింగ్ డేట్స్ కూడా ఫుల్‌గా డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా ఇన్ఫినిక్స్‌కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉన్నది. టాటాకి సంబంధించిన వరకు అన్ని కార్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజ్ వెబ్స్. ఈ రోజు అయితే ఆటోమొబైల్ న్యూస్ 37కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటాకి సంబంధించిన వరకు సిరియా వెహికల్ వస్తుందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ లో బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అయితే బాగా హైలైట్ చేస్తున్నారు. చాలా పెద్దదిగా ఉన్నట్టు ఒక ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ వెహికల్ అయితే ఈ మంత్ 25th అయితే లాంచ్ అవుతుంది. ఈ వెహికల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. లుక్ పరంగా డిఫరెంట్ కలర్స్ లోని ఈ మంత్ 25th 11/2025 అయితే ఈ వెహికల్ లాంచ్ అవుతున్నట్టు కంపెనీలో అయితే ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాకి సంబంధించిన వరకు వెన్యూ వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ లోని ఫేస్ లిఫ్ట్ మోడల్ అయితే రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్టింగ్ 7.9 lakhs నుండి 15.51 lakhs వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఫేస్ లిఫ్ట్ మోడల్ వచ్చిన తర్వాత దీంట్లో లెవెల్ 2 ADAS అయితే యాడ్ చేశారు. 21 ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నట్టు చెప్పి, ఇవే కాకుండా ఇంటీరియర్ మొత్తాన్ని కూడా చేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా 360V లోని ఈ వెహికల్. మహీంద్రాకి సంబంధించిన వరకు మరో ఎలక్ట్రికల్ కార్ అయితే వస్తుంది మార్కెట్ లోకి. ఇప్పుడే వచ్చిన XEV9 VE6 వెహికల్ అయితే చాలా వరకు జనాలను అయితే అట్రాక్టివ్ గా చేసింది. మార్కెట్ లో ఉన్న లీడింగ్ కంపెనీలకు కూడా మంచి పోటీని అయితే ఇచ్చింది. ఇప్పుడైతే XEV9S ఎలక్ట్రికల్ కార్ అయితే లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు అయితే చెప్తున్నారు. ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రేజర్ ప్రకారం చూస్తున్నా కూడా ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్ కూడా చాలా పెద్దగా ఉంది. స్టీరింగ్ వీల్, సీట్స్ కూడా లెదర్ తో వచ్చే విధంగా చాలా బాగా అయితే చూపిస్తున్నారు. ఈ వెహికల్ కూడా ఈ మంత్ 26 and 27 డేట్ లోనే లాంచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. ఈ వెహికల్ కూడా వచ్చిన తర్వాత మహీంద్రా సేల్స్ అయితే ఇంకా పెరుగుతాయని మనం ఆశిద్దాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BSC థండర్బోల్ట్ వెహికల్ అయితే అడ్వెంచర్ బైక్ 2026 మోడల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ కూడా వచ్చిన తర్వాత మనం ఫుల్ గా డిస్కస్ చేసి దీని ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హీరోకి సంబంధించిన వరకు బైక్స్ అయితే చాలా బాగుంటాయి. హీరో ఎక్స్ట్రీమ్ 160 వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. లాంచ్ చేశారు కానీ దీంట్లో కొత్త కలర్ కూడా యాడ్ చేశారు. ఈ కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో అప్గ్రేడ్ చేస్తూ దీంట్లో ఏంటంటే క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ చేస్తున్నారు. రీసెంట్ గా గ్లామరక్స్ వెహికల్ లో అయితే ఈ ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్ లో కూడా మొత్తం ఈ ఫీచర్ అయితే యాడ్ చేస్తూ రోల్ అవుట్ చేస్తున్నట్టు కంపెనీలు అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ కూడా వచ్చిన తర్వాత ఫుల్ గా డిస్కస్ చేద్దాం. వెహికల్ అయితే నేనైతే బయట చూసాను. మొత్తం డిజైన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. ఫ్రంట్ ధూమ్ తో పాటు ఎక్స్టెండెడ్ గా ఇచ్చిన ప్లాస్టిక్స్ కూడా వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా ఎలాగుందో తెలియదు కానీ వెహికల్ లుక్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగా నన్ను ఇంప్రెస్ చేసింది. మీలో ఎవరైనా ఈ వెహికల్ వాడుతూ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి.